హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చిన బెల్ సింబల్ కొట్టండి. నేను ఏ వీడియో చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఓకే గైస్, ఈ వీడియోలో మీకు లూడో కింగ్ గేమ్ అనేది హ్యాక్ ఎలా చేయాలో చెప్తాను. ఈ వీడియో మీకు ఎలా ఉపయోగపడుతుందంటే, డైని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు 6 అండ్ 1 ఇలాగా డైని మీ ఆధీనంలోకి ఎలా తీసుకోవాలని వీడియోలో చెప్తాను. ఓకే, ఇది ఎలా ఉపయోగపడుతుందంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఓకేనా, ఇప్పుడు గేమ్ నేను ప్లే చేస్తున్నాను. ఇక్కడ మాకు 3 పడిన 6 ఎలిజిబుల్ అవుతుంది, చూసారా? ఇక్కడ 5 పడింది అయినా 6 ఎలిజిబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ 2 పడింది అయినా నేను 6 అనేది అక్కడ పెట్టాను. ఇలా కంటిన్యూస్గా నేను 6 అనేదే వేస్తున్నాను చూడండి. డైతో మనకు సంబంధం లేదు. ఇక్కడ 2 పడినా నాకైతే 6 అనేది ఎలిజిబుల్ అవుతుంది. ఇక్కడ 4 పడినా ఇంకొంచెం 6 అనేది ఎలిజిబుల్ అవుతుంది. ఈ విధంగా డైని మన ఆధీనంలోకి ఎలా తీసుకోవాలో చెప్తాను. దీనికి మీరు చేయాల్సిందల్లా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఓకే, ఇక్కడ మీరు సెర్చ్ బార్లో ఒకటి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు చేసి చూపిస్తాను చూడండి. లూడో కింగ్ mod /apk done అని సెర్చ్ చేయండి. దీని స్పెల్లింగ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. లింక్ అయితే ప్రొవైడ్ చేయను, ఎందుకంటే స్ట్రైక్ ఇష్యూస్ వల్ల ఈ మధ్యన లింక్స్ ప్రొవైడ్ చేస్తుంటే స్ట్రైక్స్ అనేవి ఇస్తున్నారు. ఓకేనా, లూడో కింగ్ mod /apk done అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ మీద ప్రెస్ చేసేస్తే యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ఈ ఏపీకే డన్ నుంచి యాప్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో. ఇక్కడ చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఏపీకే ఫైల్ మోడ్ అని కనిపిస్తుంది కదా, ఈ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, నేను డౌన్లోడ్ చేసిన ఫైల్ని ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ యాప్ అనేది మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇది మీకు పర్మిషన్ అడుగుతుంది. ఓకే, నా పర్మిషన్ అలౌ చేసేసి మళ్ళీ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓకే, యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది, అందరికీ తెలిసిందే. ఓకే, యాప్ అయితే ఇప్పుడు లోడ్ అవుతుంది. కానీ పైన ఇక్కడ మీకు ఒక హ్యాకర్ బొమ్మలాగా కనిపిస్తుంది కదా, దాని మీద ఇంటూ మార్క్ ఉంది. ఆ ఇంటూ మార్క్ ప్రెస్ చేయకండి, అది అలానే ఉంచండి. ఇక్కడ మనకి సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఒకటి అడుగుతుంది. ఓకేనా గైస్, ఇది యాప్ ఓపెన్ చేయగానే అప్డేట్ అడుగుతుంది, అప్డేట్ చేయకండి. ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేసేయండి. ఓకేనా, ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపించడం కోసం ప్లే యాజ్ గెస్ట్ మీద ట్యాప్ చేశాను. ప్లే యాజ్ గెస్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ఓకేనా, కంటిన్యూ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, లోడ్ అవుతుంది కొంచెం. ఓకే, ఇప్పుడు నేను కంప్యూటర్తో ఆడదాం అనుకుంటున్నాను. ఓకే, నేను ఇక్కడ కంప్యూటర్ మీద అయితే ట్యాప్ చేస్తాను. ఓకే, కంప్యూటర్ మీద ట్యాప్ చేయగానే నేను క్లాసిక్ ఆడుతున్నాను. క్లాసిక్ 2 ప్లేయర్స్తో ఆడుతున్నాను. టూ ప్లేయర్స్ మీద ట్యాప్ చేశాను. ఓకేనా, ఓకే, గేమ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ హ్యాకర్ బొమ్మగాడి మీద నేను ఇంకేం ప్రెస్ చేయలేదు, ఒక నార్మల్గానే పడుతున్నాయి. ఇక్కడ మీకు పైన లెఫ్ట్ సైడ్ టాప్లో హ్యాకర్ బొమ్మగాడి మీద ట్యాప్ చేసి ఇక్కడ 6 చీట్ యాక్టివేటెడ్ అని ఉంది కదా, దాన్ని యాక్టివేట్ చేసి మనం డైని ఏది ప్రెస్ చేసినా మనకి 6 అనేది ఎలిజిబుల్ అవుతుంది. ఓకేనా, కింద మీకు 1 చీట్ యాక్టివేటెడ్ అని కనిపిస్తుంది కదా, అంటే 6 చీట్ని ఆఫ్ చేసి 1 చీట్ యాక్టివేట్ చేస్తే మీకు డై అనేది 1 అనేది ఎంత పడినా గేమ్లో మాత్రం 1 మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది. ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను చూడండి. ఓకే, 1 చీట్ యాక్టివేట్ చేశాను. మనకి ఇక్కడ 6 పడింది అయినా 1 మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది. ఓకేనా, ఈ 2 ఆఫ్ చేసేస్తే మీకు డై ఏది పడుతుందో అవి అయితే మీకు ఎలిజిబుల్ అవుతాయి. ఇక్కడ మీకు చూడొచ్చు. ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే 2 పడింది. 2 పడితే ఇప్పుడు 2 అనేది అప్లై అయింది. అక్కడ 2 ఆఫ్ చేశాను కాబట్టి. ఓకేనా, తర్వాత నేను మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఎంత పడిందో అంత అయితే మనకు గేమ్ అయితే అవుతుంది. మన అవసరమైనప్పుడు మాత్రం అక్కడ ఆ 6 చీట్ని ఎనేబుల్ చేసేసుకొని మనకి ఎంత పెట్టుకుంటే అంత మనకి గేమ్లో అయితే ప్లే చేయడం చూస్తున్నాము. ఇక్కడ చూడండి. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ 5 పడింది. 5 పడితే నాకు 6 చీట్ యాక్టివేట్లో ఉంది కాబట్టి 6 మూవ్స్ అనేది వేసింది. మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చింది. మళ్ళీ ట్యాప్ చేసాను. మళ్ళీ ట్యాప్ చేయండి, మళ్ళీ 6 అనేది పడింది మళ్ళీ. ఓకేనా, దాన్ని ఆఫ్ చేసేసాను. ఓకే, మళ్ళీ ఇక్కడ 4 ప్రెస్ చేయగానే మనకు 4 అనేది ఎలిజిబుల్ అవుతుంది, 2 అనేది ఎలిజిబుల్ అవుతుంది చూడండి. ఓకే, ఈ విధంగా మీరు లూడో గేమ్ని హ్యాక్ చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.